ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. మీ పేరు సార్? సౌండ్ వస్తుంది. ఏం చేస్తుంటారు సార్? సౌండ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా? ఏ విషయంలో అయినా నచ్చింది. ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే అన్ని విషయంలో మంచిగానే ఉన్నది, నీట్గా ఉన్నది. పరిపాలన ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది. మా ఉత్తమ అంటే కాన్స్టిట్యున్సీ మాది. అందులో కూడా కాన్స్టిట్యున్సీ కూడా మంచిగానే ఉన్నది. మంచి పాలన కరెక్ట్గా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అన్ని పథకాలు పెట్టిండు కానీ ఏది కొద్దిగా కరెక్ట్గా అనిపించలేదు. అందరికీ చాలలేదు. పేదవారికి మధ్య అందరికీ ఇది అయిపోయినది. మా దాకా వచ్చేసరికి ఎవరికి రాలేకపోయింది. అంటే పేదరికానికి తెచ్చిన పథకాలు మాత్రం పర్వాలేదు. అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? ఏం చేస్తుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటంటే? అంటే ఇక పర్వాలేదండి. కేసీఆర్ కంటే ఈయన పాలన గొప్పగా ఉంది. పర్వాలేదు. మహిళలకు సౌకర్యం కల్పించడం కానీ, బస్సు ఫ్రీ కానీ, రైతు భరోసా కానీ, అన్నయ్య భరోసా కానీ, అందరం ఇల్లు కానీ ప్రతి ఒక్కటి ఆయన తేవడం జరుగుతుంది. అవి కూడా ముందంజలో నడిపించి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో పాలనకి ఇప్పుడు పాలనకి చాలా తేడా ఉంది. ఏ విధంగా? ఏ విధంగా అంటే అప్పుడు రాజకీయ నాయకులంతా ఫ్రాడ్ ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఫ్రాడ్ చేసినా కానీ ఊరుకోకుండా దాన్ని తరిమి కొట్టేంత శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతే. సరే, థ్యాంక్స్. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయాలకు ఎలా ఉందంటే దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? మీరు ఇక్కడ ఏ ఊరు? మండలం గడ్డపల్లి. మంచి జరిగింది. ఇంకా కరెంట్ గ్యాస్ వస్తుంది. గ్యాస్ కూడా మంచిగా 950 రూపాయలు తక్కువనే ఉంది. మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? దాని గురించి ఏమన్నా వచ్చినాయి అప్పట్లో? అప్పట్లో అంటే ఎక్కువ ఏం రాలేదు సార్. అంటే మాకు కరువు డబ్బులు అలాంటివి కూడా ఏం పడలేదు. అంటే కొద్దిగా చెడునే ఉంది. మంచిగా లేదు. ఆయన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పెడితే అవి రాలేదు. అవి రాలేదు. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. చేసే ప్రభుత్వం బాగుంది. ఉచిత బస్సులు అనేది ఉచిత బస్సులు పాలనకి బెటర్ జన్మ పెట్టింది. వాగ్దానాలు పెట్టింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన తప్పలేదండి. కేసీఆర్ పాలన బాగా చేసింది. నేను కూడా బాగా చేసింది. ఏడాది శ్రీ చేయాలని అనిపిస్తుంది. చేయడానికి ఇలా మంత్రులే ఇది చేస్తుంది. ఓటు ఏం కావాలి మాత్రం ఏం చేస్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? కిరణ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్?
బైక్ మెకానిక్. బైక్ మెకానిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది కానీ ఈ బస్సులు ఆడోళ్ళకు ఫ్రీ ఇవ్వడం చాలా ఘోరంగా ఉంది. మగవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అది ఒకటి తక్కువ చేస్తే బాగుంటుంది. తీసేసిన పథకం మంచిగా ఉంటుంది. ఈ ఆడోళ్ళ వల్ల అసలు మగవాళ్ళకు అసలు కూర్చుని దానికి ప్లేసే లేకుండా పోతుంది. బస్సులు పెంచినా ఏం లేదు, ఏది పెంచకపోతే ఇక్కడ నడుస్తుంది. బస్సులో ఉండే వేరే విషయాలు కరెంట్ మంచిగా ఇంకా రైతులకు మంచిగా ఉంది. అంతే. ఇలాగంటే కరెంట్ వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా మంచిగా ఉంది. రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చి అన్నీ వచ్చింది. రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, అన్నీ పోయింది. థ్యాంక్ యూ సార్.